గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వచ్చేస్తాండి. సార్ ఒక పోలీస్ మేడం వచ్చింది సార్. లేడీస్ కాదు, జెంట్స్ ఎవరైనా వచ్చారో చెప్పు. అదే సార్, ఒక పోలీస్ మేడం వచ్చింది సార్, ఒక చిచ్చోరగాడు వచ్చింది సార్. మేడం వాళ్ళ హస్బెండ్ ఒక 2-3 టైమ్స్ వచ్చిపోయింది సార్. 2 టైమ్సా 3 టైమ్సా సరిగ్గా చెప్పు. సార్ అదే సార్, సరిగ్గా ఒక 2-3 టైమ్స్ వచ్చిపోయింది సార్. ఏదో గొడవ అయినట్టుంది సార్, సీరియస్గా వెళ్ళిపోయిండు. సరే, టచ్లో ఉండు. థ్యాంక్ యూ సార్. ఏంటండి ఇంకా మీరు రెడీ అవ్వలేదా? ఈరోజు బ్యాంక్ హాలిడే అండి. మరి చెప్పలే. సినిమాకి వెళ్దామా? ఆన్లైన్లో టికెట్లు చూస్తున్నానండి. పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుని ఆన్లైన్లో సినిమా టికెట్లు చూస్తున్నారా? అయినా మనం పరిగెత్తుకుని వెళ్ళేది సినిమా చూడ్డానికి కాదులేండి. భలేవారండి, అర్థమైందండి. మన ఇద్దరికి కాస్త ప్రైవేట్ టైం దొరుకుతుందనే కదా. అబ్బా ఫోన్లే, ఇదైనా అర్థమైంది మీకు. యాక్చువల్గా నేను కూడా మిమ్మల్ని 1-2 సార్లు అడుగుదామని ట్రై చేసి ఆగిపోయానండి. మరి నన్ను ఎందుకు అడగలేదు? బండి ఎందుకు ఆపారండి? మీ దగ్గర ఆర్సీ ఉందా, లైసెన్స్ ఉందా అని అడగడానికి ఆపట్లేదండి. కంగారు పడకండి. అరే, ఎందుకు మీకు అనిపించిన వెంటనే నాకు చెప్పలేదు? కారణం చెప్పండి. కారణం నాకు తెలీదండి. ఓ శ్రీధర్, నేను ముందు నుంచి కూడా మీకు చెప్తున్నది ఇదే. నాతో కొంచెం ఓపెన్ అప్ అవ్వండి. మీ మనసులోనే మీరు అనుకుంటే నాకెలా తెలుస్తుంది? సారీ అండి మిమ్మల్ని బాధ పెట్టినందుకు. బండి ఎందుకు ఆపారని తెగించి ఓపెన్గా అడిగానే లేదా? ఆ పిన్ని చెప్పు. కల్పన ఎక్కడున్నావు? ఒక చిన్న పని మీద బయటకు వచ్చాం పిన్ని, తర్వాత చేయనా? ఒకసారి ఇంటికి రావా, నీతో మాట్లాడాలి. ఇప్పుడా? రేపు రానా? ఈరోజు కుదరదా? సర్లే, వస్తున్నా. పాపం పెద్దావిడ, ఏం అవసరమో ఏమో. వెళ్దామండి. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఏం కావాలో మీకు తెలుసు, ఒక్క మనకు తప్ప. శ్రీధర్, ఈ మధ్య సినిమాలు, వెబ్ సిరీస్లు ఇవన్నీ చూసి ఆర్య సమాజ్ హ్యాంగ్ అవుట్ ప్లేస్లా అయిపోయింది వీళ్ళకి. వెళ్ళి వాడిని బొక్కలోకి తోసి దీని ఇంటికి లాక్కొస్తాను. ఆ పని నేను చేయలేనా? వద్దు, దాని ఇంటికి తీసుకొచ్చి కొట్టి తిట్టి ఇదంతా చేయడం నాకు ఇష్టం లేదు. అది వాడిని కావాలనుకుంది, మనల్ని రిజెక్ట్ చేసింది. పిన్ని, ఫస్ట్ నైట్ అయిందా? అవన్నీ ఎలా అడుగుతారండి? మనకు నచ్చినా నచ్చకపోయినా అది 2 పర్సనల్ కదా. ఇంకా అవలేదు. మేము ఇంతకంటే పర్సనల్గా మాట్లాడుకుంటాం. మీ ఇద్దరికి ఇబ్బంది అయితే లోపలికి వెళ్ళొచ్చు. అయితే దీని ఇలా కాదు, గిల్ట్తో కొట్టాలి. పిన్నిని ఒక పంజి దానికి ఫోన్ చేసి దాని పెళ్లి విషయం వినగానే బాబాయికి గుండెపోటు వచ్చిందని చెప్పు.
ఈ ఐడియా మాత్రం వెబ్ సిరీస్ సీరియల్ లాగే ఉందండి. వర్కౌట్ అవుతుందని చెప్పామండి. అయినా పిన్ని, ఇంత జరుగుతున్నా నాకు ముందే ఎందుకు చెప్పలా? నీకు కొత్తగా పెళ్ళయింది, ఆ సంతోషంలో నువ్వు ఉంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పడం ఎందుకని మీ బాబాయే వద్దన్నాడు. ఆ హార్ట్ అటాక్ ఐడియా పాపమండి అమ్మాయి. ఫస్ట్ నైట్ కానీ అయిపోయిందా? మళ్ళీ ఆ అమ్మాయిని తిరిగి తీసుకురాలేం. అలాంటప్పుడు కొంచెం ఇలాంటి పాపప్ ఐడియాస్ కావాలండి. మనం సినిమాకి వెళ్తున్నామా? ఇంకెక్కడ సినిమా? ఇంటికి పోనివ్వండి. పిల్లలు వచ్చేలోపు కాస్తైనా ప్రైవేట్ టైం దొరుకుతుంది. ఇంటికి వెళ్ళగానే కేక్ చేస్తానండి, పిల్లలు సర్ప్రైజ్ అవుతారు. నీ కోసం కొట్టించిన పోస్టర్ వేస్ట్ అయిపోయిందిరా. మా బావ ఒక పోస్టర్ చూపించాను రా, మ్యాటర్ అర్థం కాల. ఈ ఆర్మీలో జాయిన్ అవుతున్నాడా అని అడుగుతున్నాడు. అరే కిరణ్, ఇప్పుడు లేట్ అయిపోయింది అనుకో, సరదాగా ఇన్స్టాల్లో పెట్టేద్దామా పోస్టరు? ఇంకా లేట్ ఏం కాల, అయినా వద్దు. లేట్ అవ్వలేదా ఏంట్రా? అంటే ఇంకా ఊహునా? ఎదవ సానుభూతి చూపించకండి, ప్రాబ్లం ఏం లేదు. మరి ఎక్కడరా, పెళ్ళైన దగ్గర నుంచి మా నాన్న బాధ పెట్టాను, మా నాన్న నాతో మాట్లాడలేదు అని ఏడుస్తూనే ఉంది శ్రవంతి. ఇప్పుడు వెళ్ళి రొమాన్స్ ఫస్ట్ నైట్ అన్నాను అనుకో, మొహం మీద ఉమ్ముద్ది. అయినా మరీ ఏంట్రా, నాకేదైనా ప్రాబ్లం ఉందనుకున్నావా? పిల్లలు పుడితే వాళ్ళ పేరెంట్స్కి క్షమించి దగ్గరికి వస్తారని చెప్పరా. అలా అని గ్యారంటీలు లేవు రోయ్. పెళ్ళి అయితే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఆ టైప్లో ఇది కూడా ఒక లత్కోర్ ఫిలాసఫీ. అలా కాదు కానీ శోభనం అనేది మంచి పౌష్టికాహారం లాంటిది. ఆరోగ్యానికి మంచిది, ఫేస్లో గ్లో వస్తుంది, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ పోతాయి. ఈ లాంగ్వేజ్లో చెప్పు, బ్యూటీ పార్లర్లో పనిచేస్తుంది కదా, పడిపోతుంది. రే పద, ఈరోజు నీకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేద్దాం. లే. అవునరా, పదా పదరా. సో ఇవాల్టి రెట్రో పాటల సెగ్మెంట్ లో మొదటి పాట 1996 లో వచ్చిన కథా కమామిష చిత్రం నుంచి తథీం ధీరనర్రే. వాసు తర్వాత ఇస్తా. సరేనా? కళ్ళు తెరుచుకుని వినండి. మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందంట.
నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? నన్ను పెళ్లి చేసుకున్నది అందుకేనా? ఛే. టీవీ ఆన్లో ఉంటే ఇటు తిరిగి ఏం చేస్తున్నావు? ఏంటది? బెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ రిసార్ట్స్ ఇన్ కేరళ. ఎందుకో? ఎందుకేంటి, నిన్ను హనీమూన్కి ఇక్కడికి తీసుకెళ్దామని. ఈ ఏడాది డబ్బులు సేవ్ చేసి నెక్స్ట్ ఇయర్ వెళ్దాంలే. నెక్స్ట్ ఇయరా? అంటే అప్పటిదాకా ఫస్ట్ నైట్ ఉండదా? హనీమూన్ అంటే మొగుడు పెళ్ళం కలిసి సరదాగా తిరిగి రావడం, ఫస్ట్ నైట్ కాదు. యూట్యూబ్లో తెలుగు హనీమూన్ సాంగ్స్ అని కొడితే అన్ని ఫస్ట్ నైట్ పాటలే వస్తాయి తెలుసా? నీ ఇలాంటి మాలోకాలకు అర్థం కావాలని అలాంటి పేర్లు పెడతారు. హనీమూన్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మరి మన ఫస్ట్ నైట్ చెప్పు. నన్ను ఏం చెప్పమంటావు? అరే మరి మనకి ఇంట్లో కుదరదు, నీ పార్లర్లో కుదరదు, ఇంకెలా ఉషా? నాకు తెలీదు. అలా మాడతావేంటి ఉషా? ఇంకెలా మాట్లాడమంటావు? మీ ఇంట్లో సిచ్యువేషన్ ఇలా ఉంటుందని పెళ్లికి ముందు నువ్వు ఊహించలేదా? చెప్పు. నేను ఏదో ఒక రిసార్ట్ బుక్ చేస్తాను. చెయ్యి. ఇప్పుడున్న సమస్యలకి అప్పులు కూడా తోడవుతాయి. మరి అయితే ఇక్కడ ఏదైనా హోటల్ బుక్ చేస్తాను. మనకి పెళ్ళయింది, ఇదే ఊర్లో ఏదో హోటల్ బుక్ చేసుకుని మొహాలు కవర్ చేసుకుని వెళ్ళొస్తే ఎవరైనా చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. అరే మరి ఇంకేం చేయమంటావు? నాకు తెలీదు. లేట్ అయిపోయింది, పడుకో. పడుకుంటాలే కానీ ఈరోజు మీనా నాకు కుకీ జార్ అనే ఒక కొత్త యాప్ గురించి చెప్పింది, తెలుసా? డేటింగ్ యాపే కదా, తెలుసు. అది ఈ మధ్య బాగా వాడుతుంది, ఎవరితోనో వీడియో కాల్స్ కూడా చేస్తుంది, తెలుసా? ఏం చేస్తారే మీరు వీడియో కాల్స్లో అని అడిగితే బాలు నడుగు చెప్తాడు అంది. చెప్పు కదా బాలు. వాళ్ళు ఏం చేస్తారో నాకు ఎలా తెలుస్తుంది దివ్య? బాలు బాలు మనం కూడా కుకీ జార్ యాప్లో జాయిన్ అయ్యి వీడియో కాల్స్ చేసుకుందాం కదా. దానికి కుకీ జార్ ఎందుకు? ఇప్పుడు వీడియో కాల్లోనే ఉన్నాగా. బాలు నీ ఆఫీస్ పని నేను పడుకున్న తర్వాత చేసుకో, ఇప్పుడు కొంచెంసేపు నాతో మాట్లాడొచ్చు కదా. నీ వీసా అప్లికేషన్ ఎక్కడి వరకు వచ్చింది? నీకు ఏ టైంలో ఏం మాట్లాడాలో బొత్తిగా తెలియదు కదా. ఆ వీసా టాపిక్ తప్ప నాతో మాట్లాడడానికి ఇంకేం లేదా? సారీ దివ్య, నీకు కోపం తెప్పించాలని కాదు, నువ్వు డిలే చేస్తున్నావు అని అడిగాను. నాకు నిద్ర వస్తుంది, నేను తర్వాత మాట్లాడతాను. దివ్ సార్, మేడం లోపల ఉన్నారు. బిజీగా ఉండుంటారు, నేను ఇచ్చానని చెప్పి ఇచ్చేసేయండి. అలాగేనండి. ఏంటి ప్రాబ్లం? మేడం, మా వీధిలో కార్ పార్క్ చేస్తుంటే రోజు ఎవడో పంచర్ చేస్తున్నాడు. అక్కడ కానిస్టేబుల్ అయినా పెట్టండి, లేదా సీసీటీవీ అయినా పెట్టించండి. మేడం, మీకు సార్ ఇచ్చారు చీర అనుకుంటా. ఏం చేస్తుంటావు? రియల్ ఎస్టేట్, లోన్ రికవరీ, జ్యోతిష్యం, వాస్తు, డిటిపి, కలర్ జిరాక్స్, ప్యాకర్స్ అండ్ మూవ్. ఈ డ్రెస్ ఏంట్రా? బీచ్ వేర్ మేడం. హైదరాబాద్లో బీచ్ ఎక్కడుందిరా? హలో, సీఏ గారు ఇంకా బిజీగానే ఉన్నారా? మెంటల్ది సార్, కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే చొక్కా బాలేదని చంపదెబ్బ కొట్టింది. రే, షీఈ్ మై వైఫ్. అది ఇది అన్నామంటే పళ్ళు రాలు కొడతాను. పో.
ఆ ఓషో ఎవడికి పడితే వాడికి లోన్స్ ఇచ్చాడు. రికవరీ వాళ్ళు ఇష్యూ రైజ్ చేశారు. ఆడిట్ వాళ్ళు నన్ను ఎక్కు తొక్కుతున్నారు. బీ వెరీ స్ట్రింజెంట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద క్వార్టర్. ఏ మాత్రం క్వశ్చనబుల్గా ఉన్నా వెంటనే రిజెక్ట్ చేసి పడేయండి. అర్థమైందా? ఎస్ సార్. గో. దివ్య, ఏం చేస్తున్నావు? ఏదైనా అర్జెంటా? అర్జెంట్ ఏం లేదు, ఊరికే మాట్లాడదామని. నా పని ఉంది, నేను మళ్ళీ మాట్లాడతా. ఏంటి, ఒంట్లో బాలేదా? రేపు పొద్దున్నే లేచి షాద్ నగర్ వెళ్ళాలి, అందుకే త్వరగా పడుకున్నా. కిరణ్, వంట చేసాను. కొత్త ప్రాజెక్టా? హలో, ఏదో కొరియర్ పంపారు. నిన్న వాడి బర్త్డే కదమ్మా, కొత్త షర్ట్ పంపించాను. సరే అండి, ఉంటాను.